వాళ్ళ కష్ట సుఖాలు, వెంకటగిరి తీర్మానం అని ఒకటి చేసాం, మీకు తెలుసా? గుర్తుందా? సాధికార బస్ యాత్ర అటెండ్ అయ్యారు కదా మీరంతా. అంటే మీకు రోజుకి ఎన్నో వార్తలు ఈ పక్క ఆ పక్క కన్ఫ్యూజ్ కూడా అయిపోయి ఉంటారు. అంతేనా? కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా? అండ్ లక్కీగా ప్రెస్ మీట్లో, జనసేన ప్రెస్ మీట్లో, తెలుగుదేశం ప్రెస్ మీట్లో ఇన్నిగానే అంటే నిజంగా కన్ఫ్యూజ్ అయి ఉండేవాళ్ళు. ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఒకటే ప్రెస్ మీట్. ఈ పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తుంది 175 సీట్లు. సో ఒక రకంగా మిమ్మల్ని బతికిచ్చారు కూటమి కట్టి, అంతే కదమ్మా. లేకపోతే అంత గందరగోళం రోజుకి ముగ్గురు చెప్పేవాళ్ళు. పేపర్ వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారేమో. పేపర్ అంటే మీడియా, ఏ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ అయినా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇప్పుడు 3 కలిపి కామన్ ప్యాకేజే కదా. నోట్ అంటే ఆంధ్రజ్యోతిలోనే రాశాడు ఈరోజు, వెంకటగిరి తెలుగుదేశం ముందంజలో ఉంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. ఉన్నారా ఆంధ్రజ్యోతి ఫ్రెండ్? రారు. ఈనాడు రారు. ఎందుకంటే రాసేదేంటో జనానికి తెలియకూడదు. అందుకనే ప్రింట్ మీడియా అంటే పక్క రోజు వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా అంటే బాగుంది అనుకుంటే పెడతారు. అదే సోషల్ మీడియా పెట్టేయాల్సిందే. మేము ఏది మాట్లాడితే అది పెట్టాలా. దానికి జవాబుదారీ ఎవరు? మాట్లాడిన మేమే. ఆంధ్రజ్యోతిలో ఈరోజు తెలుగుదేశం ముందంజ అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదో తెలియటంలా. డబ్బులు పంపకం అనేది నేరం. ఒకవేళ తెలియకపోతే ఎలక్షన్ కమిషన్ అడగండి, ఇక్కడే ఉంటారు. 2000 రూపాయలు ఇచ్చారు వెంకటగిరి నియోజకవర్గంలో అని అక్షరాలు నంబర్లతో సహా రాస్తున్నారు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం తరఫున. మరి ఇది సుమోటోగా ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని వివరణ అడిగి, మీ పేపర్లో మీరు రాయించిన వార్త ఇది నిజంగానైతే తెలుగుదేశం మీద యాక్షన్ తీసుకోవాలి, అబద్ధం అయితే ఆంధ్రజ్యోతి మీద యాక్షన్ తీసుకోవాలి, తప్పుడు కథనాలు ప్రచురించినందుకు. అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఏం రాస్తుంటారు? అబద్ధాలు చెప్పటంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ప్రూవ్ చేసుకుంటారు. మనం చాలం, మనం కూడా అబద్ధాలు చెప్తూ ఉంటాం. 2కో 4కో 10 మందికో, కోట్లాది మందికి ఏకకాలంలో మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారికే చెల్లు. చిన్న ఉదాహరణ, 2014లో జాబు కావాలంటే బాబు రావాలి అన్నాడు. నిరుద్యోగ భృతి 2000 ఇస్తాను అన్నాడు. అంటే జాబ్ ఇచ్చే బాధ్యత నాది, ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది. ఇవ్వలేకపోతే ఇచ్చినంత వరకు నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు నెలకి ఇస్తాను అన్నాడు. ఎలక్షన్స్ అయినాయి, సరే దానికన్నా పెద్దది రుణమాఫీ, అది అందరికీ తెలిసిందే.
అంటే రాష్ట్రం అంతా రుణమాఫీ అనేది గుర్తుపెట్టుకొని చెప్తారు కాబట్టి దాని గురించి ప్రస్తావించడం వల్ల అది ఎప్పుడూ ఎగ్గొట్టాడు ఆయన. ఇది కొంచెం మూలబడింది. ఏదో స్కిల్ డెవలప్మెంట్ పెట్టానో అన్నాడు. దానిలో ఎంత స్కామ్ ఉందో అందరికీ తెలుసు. అది జరుగుతూ ఉంది, కోర్టులో కూడా కేసు జరుగుతూ ఉంది. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, నేను కొంచెం డైవర్ట్ అవుతున్నానేమో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడిపే వ్యక్తిగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఎంత పెద్ద స్కామో నేను కూడా వివరణ ఇవ్వగలను. డైవర్ట్ అయినా మళ్ళీ వెనక్కిపోతా. కానీ చంద్రబాబు గారు వస్తే కరువు కూడా వెంట పెట్టుకొని వస్తాడు. 14-19 మధ్యలో ఆ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కరువు, వర్షం కాదు వరద. మా స్నేహితుడే గూడూరు హైవే పక్కన ఆదిశంకర కాలేజ్ ఉంటే వరద వచ్చింది, ఏదైనా అయ్యుండొచ్చు, ముంపుకు గురి, ఫ్లోర్ నిండింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టీం మా కాలేజీకి వచ్చారు, 4 కాలేజీలు తిరిగారు. వరద నీళ్ళు ఇంకా ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేశారు. అంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్లో భాగం అది. అందుకే చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది స్కామ్ అయింది. అది పెట్టింది ఉద్యోగం కల్పిస్తామని. నిరుద్యోగ భృతి 2000 జనం అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రుణమాఫీ చేయలేదనే గుర్తుంది. కానీ ఆ నిరుద్యోగ భృతి ఏమైంది? మీరు చూసారో లేదో, నేను కానీ మిమ్మల్ని ప్రశ్న అడిగితే మిమ్మల్ని తప్పట్టడం లేదు. కానీ ఎందుకంటే ఆయన హామీలు చాలా ఉంటాయి, పేజీలు చాలా ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం. ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలు ఎంత అమాయకులు, తెలివి లేని వాళ్ళు, ఎంత ఈజీగా మోసం చేయొచ్చు, మభ్య పెట్టచ్చు అని ఈసారి కూడా నిరుద్యోగ భృతి పెట్టాడు. ఈసారి 3000. ఏం చెప్పాలా? 2000 పెట్టినప్పుడు నిరుద్యోగ భృతి 14-19 మధ్యలో 5 సంవత్సరాల క్రితం ఇవ్వల. ఇప్పుడు దాన్ని 3000కి పెంచాడు. అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మాకు మ్యాథమెటిక్స్లో ఒకటి ఉంటుంది, నువ్వు ఎంతైనా అంకి పెట్టు, నేను ఇస్తాను ఇంటూ 0తో పెట్టి అని. అంటే ఒకంత 1.5 2 టైమ్స్ కాదు, ఇంటూ 0 పెద్ద నంబర్ పెట్టుకో, 0తో గుణించి నేను ఇస్తాను అని. సో ఎంత నెంబర్ పెట్టుకున్నా ప్లస్ మైనస్ కాదు, మల్టిప్లై. అది 2000 ఇవ్వనాడు, ఈసారి 3000 ఆఫర్ చేస్తున్నాడు. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు, నేను 2000 చేస్తాను తిరిగి వచ్చిన తర్వాత అని. ఎలక్షన్స్ అయిన తర్వాత 2000 చేస్తాను అన్నాడు. ఒక నెల ముందర చంద్రబాబు నాయుడు గారు 2000 చేశాడు. సొంత ఆలోచన లేదు, ప్రజలకు మంచి చేయాలని లేదు. జగన్మోహన్ రెడ్డి నేను దాన్ని 3 చేస్తాను అన్నాడు. చేశాడు, చేసి చూపించాడు. ఇప్పుడు చేస్తాను అంటున్నాడు. అంటే తెలుసుకోవాల్సింది సొంత తెలివి లేదు, కానీ మెచ్చుకోవాల్సింది
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు బాగుండాయి, అవి నేను కొనసాగిస్తాను, ₹1 ఎక్స్ట్రా వేసి అన్నప్పుడు పథకం బాగుందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. స్టేట్ లెవెల్లో స్టేట్ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత మన నియోజకవర్గం ఇష్యూస్, ఇక్కడ ఇష్యూస్ విజయలక్ష్మి గారు వచ్చారు, చేనేతలది కొంచెం మాట్లాడతాం. తర్వాత గారు చేసే మాయ, అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు. అమ్మఒడి ఇస్తానన్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఒక పిల్లాడు కాదు, నలుగురికి ఇస్తానన్నాడా? అంటే అర్థం చేసుకోవాల్సింది, అమ్మఒడి అనేది మాకు మంచి పథకం. వృద్ధులు వికలాంగులకి అందరికీ ఇంటికి పంపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్? ఇదివరకు లేదు. అంటే ఆలోచన ఆయనది, అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎలా ఆపిచ్చారు? ఓపెన్గా మైక్ పట్టుకొని సభల్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అవ్వల్లారా తాతల్లారా నాకు ఓటేయండి, నేను పెన్షన్ ఇంటికి పంపిస్తాను అని. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని. రుణమాఫీ అంటే మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకొని సాగు చేసి పంట సరిగా రాక తిరిగి డబ్బులు కట్టలేక రుణగ్రస్తులై కష్టాలు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వం ముందరకు వచ్చి ఆ రుణాన్ని మాఫీ చేస్తా అని వారి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ రైతుల రుణమాఫీ మర్చిపోయావు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మాట ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. చెప్పారు చాలామంది, సార్ ఇది కానీ చెప్తే మీరే గెలుస్తారని. 14లో చెప్పలా, కానీ 19లో ఏమన్నాడు? రైతు భరోసా ఇస్తా అన్నాడు. మీరు అసలు రుణగ్రస్తులు ఎందుకు కావాలి? నేను ముందరే మీకు ఇస్తా. ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారో మీకు తెలుసు. దాన్ని పెంచారు. ఇప్పుడు మా ప్రణాళికలో, మా మేనిఫెస్టోలో 80,000 ఇస్తున్నారు. రుణమాఫీ 50,000 చేస్తే చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 80,000 ఇస్తున్నారు రైతులకి. ఏ విధంగా? విత్తనాలకు వాడతారా, ఎరువులకు వాడతారా, ఇంకా యంత్రాలకు వాడతారా? దేనికైనా వాడండి. అందులో చంద్రబాబు నాయుడు ఇస్తే కరువు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పుష్కలంగా రైతన్నలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా 2 పంటలు. మీరు స్టాటిస్టిక్స్ కూడా తీయండి, గణాంకాలు. దిగుబడి పెరిగింది, రేటు పెరిగింది, రైతన్నలు సంతోషంగా ఉన్నారు. అసలు రుణగ్రస్తులు కావాల్సిన అవసరమే లేదు. దానికి ముందరే రైతు భరోసా ఇస్తున్నారు. ఇది తేడా. కానీ ఆ రైతు భరోసా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీలో పెట్టాడు. అంటే మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని. చేనేతల సబ్జెక్ట్ కూడా ఉంది, మేడం గారు చెప్తారు తర్వాత. ఇంక ఇక్కడికి వస్తే పెద్దలది అయింది. నియోజకవర్గం వస్తే నేను మొన్నే మిత్రుల ద్వారా వెంకటగిరి అభివృద్ధి ప్రణాళిక అని ఒకటి రిలీజ్ చేసిన. ఆ రోజే చెప్పిన, కొంచెం లూజ్గా నేను ఇక్కడ అక్కడ అన్నది కూడా కాపీ చేస్తారు. నేను ఇక్కడ పెట్టింది కూడా కొన్ని పెట్టలేదు. దానిలో మన రింగ్ రోడ్ కానీ, మన 4 లేన్ ఏర్పేట నుంచి ఎందుకు అవసరం, ఎందుకు చేయాలి, ఏర్పేట నుంచి వెంకటగిరి వరకు కారణాలతో సహా చెప్పగలిగిన. ఈరోజు ఈనాడులో వచ్చింది 4,000 పెన్షన్. ఇందాకే చెప్పాం కదా,
జరగనివి కాపీ చేసి చెప్పడమే, ఇంటికే పంపిస్తానని. కానీ నాకు కొన్ని హాస్యాస్పదంగా 1, 2 కాపీ చేసి మీ ద్వారా తెలియజేస్తానని. యువతకు 20 లక్షల ఉద్యోగాలు 14లో చెప్పి తో రామకృష్ణ గారు వెంకటగిరికి పరిమితం చేస్తున్నారా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంతానా నాకు అర్థం కాల. బీసీ కార్పొరేషన్ బలోపేతం జగన్మోహన్ రెడ్డి చేయలేదా? కార్పొరేషన్ లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు బీసీలు తెలుగుదేశం వెన్నంట ఉండింది ఎన్టీ రామారావు గారి హయాంలో. బీసీల ఎదుగుదలకు అప్పుడు కష్టపడటం అని కానీ, సాయం చేయటం అని కానీ, ఒక గుర్తింపు తెచ్చిందని కానీ చేసింది ఎన్టీ రామారావు గారు. అప్పటి తెలుగుదేశం. ఈ తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఇది వేరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల బీసీ కులాలందరికీ ఇప్పుడు అవగాహన వచ్చింది. మనకు గౌరవం ఇస్తున్నది, సముచిత స్థానంలో పెట్టింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు వచ్చి బీసీ కార్పొరేషన్ని బలోపేతం చేస్తారంట. మంచి మధ్యలో అందరు సీరియస్గా ఉండరు. జోక్ చెప్పనా? ఆల్తూర్పాడు రిజర్వాయర్ పనులు నేటికి పూర్తి కాలేదు. కూటమి అధికారం రాగానే రీటెండర్ ప్రక్రియ పెట్టి కాలువ పనులు పూర్తి చేస్తాం. ఆల్తూర్పాడు ప్రాజెక్టు గురించి రామకృష్ణ గారు ఎంత బాగా చెప్పారో చూడండి. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్న టెంకాయ ఎప్పుడు కొట్టాడో తెలియదు. ప్రాజెక్ట్ తెచ్చానంటాడు. నేను ఛాలెంజ్ చేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినాను. పనులు జరగకుండా ఆటంకం కల్పించింది పొరపాటు చేసి మేము గెలిపించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. వివిధ సందర్భాల్లో ఆ సబ్జెక్ట్ వచ్చింది. ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని పిలిచి దాని మీద ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షం అంటాడు, తర్వాత 5 సంవత్సరాలు పాలకపక్షమే. వారి హయాంలోనే మొదలుపెట్టారంటారు. శాంక్షన్ చేసింది మేమే అంటాడు రామకృష్ణ గారు. మరి నువ్వు శాంక్షన్ చేసి మన ప్రజానీకాని కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వు ఒక్కరోజైనా స్పందించావా? విలేకరుల ఏదైనా విషయం తెలియజేశావా? లేదా సైట్ దగ్గరకు పోయేసి ధర్నా ఏమన్నా చేశావా? ప్రజల దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ ఏదైనా ఒక్క మాట కానీ ఒక చర్య కానీ తీసుకున్నావా? 4 సంవత్సరాలు ఏం చేశారు? నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి జరిగిన అవకతవకలు బయట పెడితే నా తర్వాత పోయారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఏదో సభలో అన్నాడు వివరాలు తెలియకుండా. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తుండా. 3 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఆల్తూర్పాడు మీద మీకు తెలిసిన విషయాలు బయట పెట్టండి.
నిజాలు తెలియజేయడానికి మరోమారు కావాలంటే వస్తా. కుప్పలు తెప్పలుగా వస్తున్నారంట తెలుగుదేశంలో చేరడానికి. ఒకటో తారీఖునే జీతాలు వాలంటీర్లకి 10,000. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడనేది అందరికీ తెలిసిందే, అనౌన్స్మెంట్ చేయాల. మొదటి నుంచి వాలంటీర్ని తీసేస్తానన్న ప్రబుద్ధులే తెలుగుదేశం నాయకులు. మా జన్మభూమి కమిటీ మేము చెప్పిన వారికే పెన్షన్లు, మేము చెప్పిన వారికే ఇళ్ళు. కానీ పార్టీలకు అతీతంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు వచ్చి చేసేదేంటి? వాలంటీర్ వ్యవస్థ మీద జనసేన పార్టీ అధినేత ఎన్ని అనరాని మాటలు అన్నాడు. అంటే ప్రజలకు తెలియదా, గుర్తుండదా? ఫైనల్గా మా సబ్జెక్టు చేనేతలను ఆదుకుంటాం. చేనేతలను ఆదుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా వెంకటగిరి జరీ చీరలకు పేరుంది. వీరి కోసం ఆధునిక డిజైన్లు, నైపుణ్యం కనిపించేలా చర్యలు. అంటే ఇది ఏమి ఎవరికి అర్థం కాదు కాబట్టి పరిశ్రమలు స్థాపించి ఉపాధి చూపుతాం. వెంకటగిరి చేనేతలు మన చీరలకి ఫేమస్ ఎన్నో దశాబ్దాలుగా. ఇప్పుడు తెలిసిందేమో, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలియలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరద్దామనేది తెలియలా. అది కాంగ్రెస్ పార్టీదో, ఒక తెలుగుదేశం పార్టీదో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదో కాదు, ప్రజల కోసం. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా వెంకటగిరికి, ఇక్కడికన్నా పెద్దలు కూడా ఫైట్ చేశారు. మంగళగిరి కావాలన్నారు, చీరాలకు కావాలన్నారు, ధర్మవరం కావాలన్నారు. అసలు ఇతర రాష్ట్రాలు అడిగినాయి, వారికి కాకుండా తీసుకొచ్చారు. ఆరోది ఇండియన్ ఇన్స్టిట్యూట్, ఐఐ అంటేనే చాలా తక్కువ ఉంటాయి. కొత్తగా ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి వచ్చింది, ఐఐఎస్సిఆర్ వచ్చింది, చాలా ఫేమస్ ఇవి. దాని విలువ కూడా తెలియకుండా, దాన్ని ఆయన్నే తప్పుపట్టలేను, దాని విలువ తెలియకుండా మూలపడేశారు. నేను వచ్చిన ఈ 1 సంవత్సరంలోనే 45 లక్షలు సొంత నిధులు పెట్టి, ఖర్చు పెట్టి, ముందర ఆ బిల్డింగ్స్ అన్నీ మరమ్మతులు చేసి, స్టాఫ్ లేకపోతే వాళ్ళని కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకొని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళతో టైఅప్ అయ్యి, వాళ్ళ సహకారంతో ఆ డిజైన్లు, ఆ అభివృద్ధి, ఆ ప్రణాళిక మొదలుపెట్టాను. పెద్దల సలహాలు ఇస్తున్నారు. విజయలక్ష్మి గారికి అవగాహన ఉంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు అంటే ఏ కారణంతో తిరిగి నన్ను ఎమ్మెల్యేగా ఓటేయని ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతున్నారు? ప్రజలు కూడా ఆలోచించాలి. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలు. ఫైనల్ జోక్, ఏటా 24,200 యూనిట్లు విద్యుత్ అన్ని విధాలా ఆదుకుంటాం. అది ఫైనల్ జోక్. ఏం చెప్పాలా? ఇప్పుడు చేనేతలకు ఏమొస్తుంది అది మేడం చెప్తారు. ఇప్పుడు నాకు ఇది నవ్వాలా ఏడవాలా? తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే, మేడం మాట్లాడుతారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ